హలో ఫ్రెండ్స్, మన ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు చూస్తే నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది. వాటిని చూస్తే ఇవి నిజంగా భూమిపైనే ఉన్నాయా అనే సందేహం కూడా వస్తుంది. ఈరోజు అలాంటి కొన్ని అద్భుతమైన, ప్రమాదకరమైన మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. మొదటగా యెమెన్లోని షిబామ్ నగరం గురించి. ఈ నగరాన్ని ఎడారిలోని మ్యాన్హాటన్ అని పిలుస్తారు. యెమెన్లో ఉన్న షిబామ్ ప్రపంచంలోని అత్యంత పురాతన ఆకాశహర్మ్యాల నగరంగా ప్రసిద్ధి చెందింది. ఈ నగరాన్ని ఎడారిలోని మ్యాన్హాటన్ అని పిలుస్తారు. కారణం, ఇక్కడ 500 సంవత్సరాలకు పైగా క్రితమే మట్టి ఇటుకలతో నిర్మించిన 5 నుంచి 11 అంతస్తుల ఎత్తైన భవనాలు ఉన్నాయి. ఆధునిక యంత్రాలు, సిమెంట్ లేదా ఇనుము లేకుండానే ఈ నిర్మాణాలను అద్భుతంగా నిర్మించారు. ఎడారిలో వరదల నుంచి రక్షణ పొందేందుకు ఈ భవనాలను ఎత్తుగా నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. నేటికి ఈ నగరం తన ప్రత్యేక నిర్మాణ శైలితో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. తర్వాత ఇండోనేషియాలోని కొరోవై తెగ. ఇండోనేషియాలోని కొరోవై తెగ ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన ఆదివాసీ తెగల్లో ఒకటి. వీరు పుపువా ప్రాంతంలోని దట్టమైన వర్ష అరణ్యాల్లో నివసిస్తారు. వీరి ప్రత్యేకత ఏమిటంటే, నేలపై కాకుండా 20 నుంచి 40 మీటర్ల ఎత్తులో భారీ చెట్లపై ఇళ్లను నిర్మించుకుని జీవించడం. అడవి జంతువులు, వరదలు, దోమలు మరియు ఇతర ప్రమాదాల నుంచి రక్షణ పొందడానికే ఈ విధానాన్ని ఎంచుకున్నారు. ఈ ఇళ్లను పూర్తిగా చెక్క, వెదురు, ఆకులు వంటి సహజ పదార్థాలతో నిర్మిస్తారు. నేటికి కొరోవై ప్రజల్లో చాలామంది ఆధునిక నాగరికతకు దూరంగా తమ సాంప్రదాయ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ప్రకృతితో మమేకమై జీవిస్తున్నారు. అందుకే ఈ తెగ ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు, పర్యాటకుల ఆసక్తిని ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఐస్లాండ్లోని హెర్విర్ జియోథర్మల్ ప్రాంతానికి వెళ్దాం. హెర్విర్ జియోథర్మల్ ప్రాంతం ప్రకృతి సృష్టించిన అత్యంత వింతైన ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ అడుగు పెడితే భూమిపై కాకుండా మరో గ్రహంపై ఉన్నట్టుగా అనిపిస్తుంది. భూమి లోపల నుంచి నిరంతరం వేడి ఆవిరి బయటకు రావడం, మరిగే మట్టి గుంటలు బుడగలు వేయడం, గంధకం వాసనతో నిండిన వాతావరణం ఈ ప్రాంతాన్ని ఎంతో ప్రత్యేకంగా మారుస్తాయి. నేల పసుపు, నారింజ, గోధుమ రంగుల్లో కనిపించడం వల్ల ఇక్కడి దృశ్యాలు మరింత అద్భుతంగా ఉంటాయి. ఈ ప్రాంతం భూమి లోపల ఉన్న భూ ఉష్ణ శక్తికి ప్రత్యక్ష నిదర్శనం. నేలపై కనిపించే ప్రతి చిన్న రంధ్రం నుంచి వేడి ఆవిరి బయటకు వస్తుండడంతో సందర్శకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నడక మార్గాల్లో మాత్రమే తిరగాలి. ఎందుకంటే కొన్ని చోట్ల నేల చాలా వేడిగా ఉండి ప్రమాదకరంగా మారుతుంది. ప్రకృతి తన అపార శక్తిని ఎంత అద్భుతంగా ప్రదర్శించగలదో హెర్విర్ జియోథర్మల్ ప్రాంతం మనకు చూపిస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఈ వింతైన ప్రకృతి అద్భుతాన్ని తమ కళ్ళారా చూడడానికి ఐస్లాండ్ను సందర్శిస్తుంటారు. భారతదేశంలోని అందమైన స్పీతి లోయ హిమాచల్ ప్రదేశ్లోని హిమాలయ పర్వతాల మధ్య ఉన్న అద్భుతమైన ప్రదేశం. దీనిని మిడిల్ ల్యాండ్ అని కూడా పిలుస్తారు. టిబెట్ మరియు భారతదేశం మధ్య ఉండడమే దీనికి ఆ పేరు రావడానికి కారణం. సముద్ర మట్టానికి సుమారు 12,500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ లోయ మంచుతో కప్పబడిన పర్వతాలు, విశాలమైన లోయలు, స్వచ్ఛమైన నదులు మరియు ప్రశాంతమైన వాతావరణంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. స్పీతి లోయలోని పురాతన బౌద్ధ మఠాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా కీ మఠం శతాబ్దాల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు పొందింది. ఇక్కడి ప్రజలు కఠినమైన వాతావరణంలోనూ ఎంతో సాదాసీదాగా ఆనందంగా జీవిస్తారు. చలికాలంలో ఉష్ణోగ్రతలు 0 కంటే చాలా దిగువకు పడిపోయిన ప్రకృతి ప్రేమికులు, బైక్ రైడర్లు, సాహస యాత్రికులు ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో స్పీతి లోయను సందర్శిస్తుంటారు. ప్రశాంతత, సహజ సౌందర్యం, ఆధ్యాత్మికత ఈ 3 ఒకే చోట అనుభవించాలంటే స్పీతి లోయ నిజంగా ఒక స్వర్గం లాంటి ప్రదేశం. ఇప్పుడు ఇథియోపియాలోని అత్యంత ఆశ్చర్యకరమైన ప్రదేశాల్లో ఒకటైన అబునా యమాటా గుహ చర్చి గురించి తెలుసుకుందాం. ఇథియోపియాలోని అబునా యమాటా గుహ చర్చి ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన మరియు ఆశ్చర్యకరమైన ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఒకటి. ఇది ఎత్తైన రాతి కొండల మధ్యలో చేరుకోవడం చాలా కష్టమైన ప్రాంతంలో ఉంటుంది. ఈ చర్చికి చేరాలంటే మొదట కొండను ఎక్కాలి. తర్వాత ఇరుకైన రాతిదారుల గుండా, కొన్ని చోట్ల పూర్తిగా నిలువుగా ఉన్న గోడలపై కూడా ప్రయాణించాల్సి ఉంటుంది. భద్రతా తాళ్ళు లేకుండా ఈ ప్రయాణం చేయడం నిజంగా ధైర్యం మరియు విశ్వాసం కోరే విషయం. ఈ చర్చిని సుమారు 5వ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు. దీని లోపలి భాగం పూర్తిగా రాతిని తొలచి నిర్మించబడింది. లోపల పురాతన చిత్రాలు, మతపరమైన చిహ్నాలు ఇప్పటికీ సంరక్షించబడి ఉన్నాయి. ఇక్కడి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ చర్చికి చేరే ప్రయాణమే ఒక ఆధ్యాత్మిక అనుభూతిలా భావిస్తారు. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు తమ విశ్వాసంతో ఈ ప్రమాదకరమైన మార్గాన్ని దాటి ఇక్కడికి చేరుకుంటారు.
ప్రకృతి, అందం, భయం, ఆధ్యాత్మికత అన్నీ కలిసిన ఈ ప్రదేశం ఇథియోపియాలోని అత్యంత విభిన్నమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా నిలిచింది. తర్వాత ఐస్లాండ్లోని వత్నాయోకుల్ ఐస్ కేవ్స్. ఇవి పూర్తిగా సహజ సిద్ధంగా మంచుతో ఏర్పడిన గుహలు. ఐస్లాండ్లోని వత్నాయోకుల్ ఐస్ కేవ్స్ ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన సహజ సౌందర్యాల్లో ఒకటి. ఇవి యూరోప్లోనే అతిపెద్ద గ్లేషియర్ అయిన వత్నాయోకుల్ గ్లేషియర్లో ఏర్పడిన సహజ మంచు గుహలు. ప్రతి సంవత్సరం శీతాకాలంలో మాత్రమే ఈ గుహలు స్పష్టంగా కనిపిస్తాయి. ఎందుకంటే వేసవిలో మంచు కరిగిపోవడం వల్ల వాటి ఆకారం మారిపోతుంది లేదా పూర్తిగా అదృశ్యమవుతుంది. ఈ గుహల ప్రత్యేకత ఏమిటి అంటే లోపలికి అడుగు పెడితే నీలం రంగులో మెరిసే మంచు గోడలు ఒక మాయాజాల ప్రపంచంలోకి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తుంది. సూర్యకాంతి మంచుపై పడినప్పుడు అది క్రిస్టల్లాగా ప్రకాశిస్తూ అద్భుతమైన నీలి వెలుగును సృష్టిస్తుంది. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ మాటలు రావని ఆశ్చర్యపోతారు. అయితే ఈ గుహలు సహజ సిద్ధంగా మారుతూ ఉండడం వల్ల చాలా ప్రమాదకరమైనవి కూడా. అందుకే ఇక్కడికి వెళ్ళే సందర్శకులు తప్పనిసరిగా గైడ్ సహాయంతో మాత్రమే లోపలికి వెళ్ళాలి. భూమి ప్రకృతి శక్తిని ఎంత అందంగా, అదే సమయంలో ఎంత ప్రమాదకరంగా చూపించగలదో ఈ ఐస్ కేవ్స్ మనకు స్పష్టంగా తెలియజేస్తాయి. వత్నాయోకుల్ ఐస్ కేవ్స్ను చూడడం అంటే ప్రకృతి సృష్టించిన ఒక క్షణికమైన అద్భుతాన్ని అనుభవించడం లాంటిది. అందుకే ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఈ మాయాజల గుహలను చూడడానికి ఐస్లాండ్కు వస్తుంటారు. ఇప్పుడు చైనాలోని ప్రసిద్ధ హెంగ్షాన్ హ్యాంగింగ్ టెంపుల్ గురించి చూద్దాం. చైనాలోని ప్రసిద్ధ హెంగ్షాన్ హ్యాంగింగ్ టెంపుల్ ప్రపంచంలోనే అత్యంత ఆశ్చర్యకరమైన నిర్మాణాల్లో ఒకటి. ఇది షాన్సీ ప్రావిన్స్లోని హెంగ్ పర్వతానికి ఆనుకుని కొండగోడకు వేలాడుతున్నట్టుగా నిర్మించబడింది. సుమారు 1500 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ ఆలయం ఇప్పటికీ దృఢంగా నిలిచి ఉండడం నిజంగా అద్భుతం. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటి అంటే ఇది ఒకే మతానికి మాత్రమే కాకుండా బౌద్ధం, తావిజం మరియు కన్ఫ్యూజనిజం అనే 3 మతాల అంశాలను కలిపి నిర్మించబడింది. అందుకే దీనిని త్రిమతాల సమన్వయ ఆలయం అని కూడా పిలుస్తారు. కొండ గోడలో చెక్కతో చేసిన సన్నని బీమ్లు మరియు సపోర్ట్ల సహాయంతో ఈ నిర్మాణాన్ని వేలాడదీసినట్టుగా నిలబెట్టారు. దూరం నుంచి చూస్తే ఈ ఆలయం ఎప్పుడైనా పడిపోతుందేమో అన్నంత ప్రమాదకరంగా కనిపిస్తుంది. కానీ శతాబ్దాలుగా ఇది అలా స్థిరంగా ఉండడం అప్పటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి గొప్ప నిదర్శనం. లోపల చిన్న చిన్న మార్గాలు, ప్రార్థనా గదులు మరియు విగ్రహాలు ఎంతో శాంతియుతమైన వాతావరణాన్ని కలిగిస్తాయి. హెంగ్షాన్ హ్యాంగింగ్ టెంపుల్ ప్రకృతి అందం మరియు మానవ నిర్మాణ నైపుణ్యం కలిసిన ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇది చైనాకు వచ్చే పర్యాటకులకు తప్పక చూడాల్సిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. చివరిగా పాకిస్తాన్లోని అప్పర్ హుంజా లోయలో ఉన్న హుస్సైని హ్యాంగింగ్ బ్రిడ్జ్. పాకిస్తాన్లోని అప్పర్ హుంజా లోయలో ఉన్న హుస్సైని హ్యాంగింగ్ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మరియు ఉత్కంఠభరితమైన వంతెనల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇది గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలోని హుంజా లోయలో ఉన్న బోరిట్ సరస్సు మీదుగా నిర్మించబడింది. ఈ వంతెన ప్రత్యేకత ఏమిటి అంటే ఇది పూర్తిగా చెక్క పలకలు మరియు రోప్లతో మాత్రమే నిర్మించబడింది. పలకల మధ్య పెద్ద పెద్ద ఖాళీలు ఉండడం వల్ల గాలి వీచినప్పుడు వంతెన బాగా ఊగిపోతూ ఉంటుంది. దూరం నుంచి చూస్తే ఇది ఎప్పుడైనా తెగిపోతుందేమో అన్నంత భయంకరంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడి స్థానికుల ప్రజలకు ఇది చాలా ముఖ్యమైన రవాణా మార్గం. పాత వంతెన కొంత భాగం వరదల్లో కొట్టుకుపోయిన తర్వాత మిగిలిన భాగాన్ని ఉపయోగిస్తూ ప్రజలు ఇప్పటికీ దానిపై ప్రయాణం చేస్తుంటారు. పర్వత ప్రాంతంలో ఇతర మార్గాలు లేకపోవడం వల్ల ఇది వారి రోజువారీ జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. సాహసాన్ని ఇష్టపడే పర్యాటకులు ఈ వంతెనను చూడడానికి మాత్రమే కాకుండా దానిపై నడవడానికి కూడా ప్రయత్నిస్తారు. కానీ ఇది చాలా ప్రమాదకరం కావడంతో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. హుస్సైని హ్యాంగింగ్ బ్రిడ్జ్ మనకు ఒక విషయం స్పష్టంగా చెబుతుంది. ప్రకృతి ఎంత కఠినమైనదైనా మనిషి జీవనానికి మార్గం కనుక్కుంటూనే ఉంటాడు. ఇలాంటి ప్రదేశాలు మనకు ఒక విషయం చెబుతాయి. ప్రపంచం అద్భుతాలతో నిండి ఉంది. ప్రకృతి సృష్టించిన అద్భుతాలు, మనిషి నిర్మించిన విశేషాలు రెండు మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. అవకాశం దొరికితే జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి ప్రదేశాలను సందర్శించి ఆ అనుభూతిని ఆస్వాదించండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.